ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఒక యువకుడు గురువు దగ్గరికి వెళ్ళి, ఒకడు నా జీవితాన్ని నరకం చేస్తున్నాడు గురూజీ అన్నాడు. ఏం చేస్తున్నాడు? రోజు వచ్చి డబ్బులు అడుగుతున్నాడా, బెదిరిస్తున్నాడా అడిగాడు గురువు. వాడు ఇక్కడ ఉండడు, కానీ కనపడిన ప్రతి వాడితో నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టటం లేదు, రక్తం మరుగుతుంది. ఆ చిరాకంతా నా భార్య పిల్లల మీద పడుతుంది. వాడిని ఏం చెయ్యాలనుకుంటున్నావు? చంపేయాలనుకుంటున్నా. చంపితే జైలుకు వెళతావు. వాడికి కావాల్సింది అదే కదా అన్నాడు గురువు. యువకుడు దెబ్బతిన్నట్టు చూసి, మరి నా సమస్యకి ఏమిటి పరిష్కారం గురూజీ అని అడిగాడు. గురువు అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్ళి తాళం వేసి, కిటికీలోంచి చెవి లోపలికి విసిరేసి, సమాధానం కావాలనుకున్నప్పుడు బయటకు రా అని వెళ్ళిపోయాడు. యువకుడికి అర్థం కాలేదు. పరిష్కారం కోసం వస్తే గదిలో తాళం వేసి చెవి నాకు ఇచ్చాడేమిటి? ఈ గురువు పిచ్చివాడిలా ఉన్నాడు అని నవ్వుకున్నాడు. కాసేపు ఏమీ తోచలేదు. నేల మీద చిన్న చాక్పీస్ ముక్క కనపడింది. దాంతో గోడ మీద బొమ్మలు గీయసాగాడు. అంతలో ఆకలేసింది. ఆశ్రమం కిటికీలోంచి కనపడుతున్న అరటి గిలలు చూస్తుంటే అది మరింత ఎక్కువైంది. మరో 2 గంటలు గడిచేసరికి ముఖం మీద నవ్వు మాయమైంది. కడుపులో ప్రేగులు భయంకరంగా అరవసాగాయి. ఇంక భరించలేక అసహనం కోపంగా మారి తలుపులు బద్దలు కొట్టైనా సరే స్వామిని నిలదీద్దామని వెళ్ళి నిశ్చేష్టుడయ్యాడు. బయట తాళం వేసి లేదు, తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయంతే. నన్ను తిట్టాలని, వీలైతే కొట్టాలని అనుకుంటున్నావు కదూ అన్నాడు గది బయట నిలబడి ఉన్న గురువు ప్రశాంతంగా. యువకుడు అపరాధ భావనతో తలదించుకుని, క్షమించండి, తప్పే. కానీ మీరు ఇదంతా ఎందుకు చేశారో, గదిలో పెట్టి ఎందుకు తాళం వేశారో అర్థం కావటం లేదు అన్నాడు. గురువు అతన్ని ఆశ్రమం పక్కనే ఉన్న తోటకి తీసుకువెళ్ళాడు. అక్కడ చెట్టు కింద ఎండిన ఆకులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. చూడు, ఆకులన్నీ ఈ చెట్టు ఎలా వదిలేసిందో అన్నాడు. ఇందులో విశేషమేముంది స్వామి? రాత్రి గాలికి పడిపోయాయి అన్నాడు యువకుడు తేలిగ్గా. కాదు, చెట్టు నిర్దాక్షిణ్యంగా వదిలేసింది కాబట్టే పడిపోయాయి అన్నాడు గురువు. ఈ కొత్త థియరీకి యువకుడు అయోమయంగా చూశాడు. చెట్టు ఆకుల్ని ఎందుకు వదిలేసింది? ఆలోచించు. వదలకపోతే ఆ చెట్టు పచ్చదనం లేక చచ్చిపోయి ఉండేది, అవునా? ఈ కొత్త సిద్ధాంతానికి యువకుడు అవాక్కయ్యాడు. వసంతంలో చిగుర్లు వేయటం కోసం శిశిరంలో శేషపత్రాలని వదిలేయటమే చెట్టు మనకి చెప్పే జీవిత సత్యం. నీ శత్రువు నిన్ను నీ నిద్రకు, భార్యా పిల్లలకు దూరం చేస్తున్నాడు. చెట్టు ఎండుటాకును వదిలేసినట్టు వదిలేయకుండా ఎందుకు గుండెల్లో పెట్టుకుని పోషిస్తున్నావు? అతడితో కలిసి ఆశ్రమం వైపు నడుస్తూ చెప్పాడు. భయము, కోపము, దుఃఖము ఎండిపోయిన ఆకుల్లాంటివి. అవి సమస్యలు కావు. వాటిని వదల్లేని మన మనసే మన సమస్య. అనుమానం ఇంకా పెద్ద సమస్య. నేను నీ గదికి తాళం వెయ్యలేదు. ఒకవేళ వేసినా నీకిచ్చిన చెవితో లోపల నుంచి కూడా తెరవవచ్చు. కనీసం నువ్వు ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు. నీ కిటికీకి పక్కనే ఒక కర్ర ఉంది. దాంతో అరటి పండ్లు తెంపుకోవచ్చు. నీ దృష్టి అసలు అటు పోనే లేదు. గోడలపై పిచ్చి పిచ్చి బొమ్మలు వేసుకుంటూ నన్ను తిట్టుకోవటంతోనే నీకు సరిపోయింది. సిగ్గుపడకు. అందరూ చేసేది అదే. సమస్యకి పరిష్కారాలు ఆలోచించకుండా పరిణామాలు ఆలోచిస్తూ అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటారు. ప్రస్తుతం నీ ప్రత్యర్థి పట్ల నువ్వు చేస్తున్నది కూడా అదే. ఒక వెలుగు కిరణం మేఘాల్ని చీల్చుకొని వచ్చినట్టు అయ్యింది. ఒక సత్యం అర్థం అయినట్టు యువకుడు నమస్కరించాడు. వెళ్ళిరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మనల్ని బాధించి
ఉంచేవి తాళాలు కావు, తెరవటానికి చెయ్యని మన ప్రయత్నాలు అన్నాడు గురువు. జ్ఞానులు చెప్పిన కథలు పుస్తకం నుంచి. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.